అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలపై వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఎం దిష్టిబొమ్మను దహనం చేసే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నాయకుడు మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ డిమాండ్ చేశారు. వ్యాఖ్యలు చేసిన సీఎం మరి ఉప ముఖ్యమంత్రి నిరాశన తెలపడం జరిగింది. మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆడపడుచులకు భావు గౌరవపరచడం, అవమానించడం, తెలంగాణ ఆడబిడ్డలకు అక్కలకు అందరికీ అవమానపరిచినట్లనే. ఎందుకంటే మన తెలంగాణ ఆడపడుచులు అంటే ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవత ఉంటుంది అని చెప్తారు. మన సీఎం గారు అక్కడ అసెంబ్లీలో ఎట్లా చేసిరంటే ఒక బస్టాండ్ జూబ్లీ బస్టాండ్ అని అంచిత వ్యాఖ్యలు చేసి ఆడపడుచులకు అవమానపరచడం జరిగింది. మన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిళ సబితా ఇంద్రెడ్డి గారు మాట్లాడుతూ ఆమె భవేత్వానికి లోనై ఏం చెప్పాలో అర్థం కాక అంత ఘోరంగా అవమానపరిచారు.